హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 ఆర్ట్స్. ఈరోజు మనం మిల్క్ హల్వా చేస్తున్నాం. నోట్లో వేసుకుంటే అలా అలా కరిగిపోవాల్సిందేనండి. ఎంత చేసినా సరే ఏమీ మిగలదనమాట. ఒక హాఫ్ లీటర్ తోటి మీరు చేశారనుకోండి, కరెక్ట్గా తింటే ఒకళ్ళు తినేస్తారు, అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అలాంటి మిల్క్ హల్వాని చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఫస్ట్ టైం మీరు చేసినా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇది చేసేద్దాం పదండి. మిల్క్ హల్వాకి ముందుగా ఏం చేస్తారంటే, పొయ్యి మీద కొద్దిగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. అక్కడ గ్లాస్ చూస్తారు కదండి, మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి. మొత్తం టోటల్గా ఈ రెసిపీ అయిపోయేంత వరకు కూడా అదే గ్లాస్ మీరు వాడండి. కొలతలన్నీ కూడా మీరు ఏ గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు, ఆ గ్లాస్తోనే వాడండి. ముందుగా ఏంటంటే, నేను తీసుకున్న గ్లాస్కి 2 గ్లాసుల పాలు పోస్తున్నానండి. చూడండి, ఈ పాలు కూడా ఏంటంటే మామూలుగా కాఫీ టీ పెట్టుకునే పాలు కాకుండా ఫ్యాట్ మిల్క్, అంటే క్రీమ్ మిల్క్ అంటారు చూసారా, అవే వాడండి. అప్పుడే మీకు ఈ మిల్క్ హల్వా అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చూడండి, పాలు బాగా మరిగినాయి కదా, అలా పైకి పొంగే టైంలో ఏం చేస్తారంటే లెమన్ అండి. నేను తీసుకున్న 2 గ్లాసులకి ఏం చేస్తానంటే ఒక మీడియం సైజు లెమన్ పిండేస్తాను. చూడండి, ఆ లెమన్ పిండేయగానే ఏమైంది, చక్కగా విరిగిపోయింది. అలాగే వెనిగర్ ఉంటే వెనిగర్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. అలా కలిపేసేసేయండి బాగా. మళ్ళీ కొద్దిసేపు బాగా మరగాలండి. మనం చన్నీళ్ళు ఎందుకు పోస్తాము అంటే కనుక బాగా కాలుతూ ఉంటుంది కదండి. అందుకని పట్టుకున్నాం అనుకున్నాం పిండాలి కదా, ఆ పిండినప్పుడు కాలకుండా ఉండటానికి. అట్లాగే ఏంటంటే, మీరు గేదె పాలు తీసుకున్నారనుకోండి, ఇంకా టేస్ట్ వస్తుంది. వాటర్ అంతా పోవాలి, బాగా పిండేసేయాలి. చూడండి, అలా బాగా వాటర్ లేకుండా పిండేసాం కదా. ఇప్పుడు చూడండి, ఒక రౌండ్ బాల్ లాగా వచ్చేస్తుంది మొత్తం అంతా కోవా. చాలా కొద్దిగానే వస్తుంది కదా, మనం తక్కువ చేసాం. అదేంటంటే అదంతా కూడా మళ్ళీ సేమ్గా ఆ ప్యాన్లో వేసేసేయండి. సేమ్ ప్యాన్లో అలా వేసాం కదా, బాగా చిదిమేసేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇంకొక 2 గ్లాసులు పాలు పోసేయండి. సేమ్ గ్లాస్ చెప్పాను కదా. బాగా మరగాలి కదండి. చూడండి ఎలా వచ్చింది. కొద్దిగా టైం పట్టుద్దండి, కొద్దిగా ఓపికగా చేయాలి. ఎందుకు అంటే కనుక అంత టేస్ట్గా ఉంటుంది కదా. ఈ పండగప్పుడు, శుభకార్యాలప్పుడు, మంచి విషయాలు మనం విన్నప్పుడు, ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు. సో కాబట్టి కొద్దిగా టైం పట్టుద్ది. చక్కగా ఓపికగా చేయండి, అంతకు మించిన టేస్ట్ వస్తుంది. చూడండి, అలా బాగా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే గ్లాసు షుగర్ అండి. నేను చెప్పాను కదండి, ఏ గ్లాస్ అయితే పాలు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి సేమ్ క్వాంటిటీ తోటి షుగర్ వేసాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ గ్లాస్ అయితే చేశారో మొదటి నుంచి అదే గ్లాస్తో నేను చెప్పిన ప్రకారం కొలతలు వేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చింది, చక్కగా మిల్క్ హల్వా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు అంటే కనుక నెయ్యి అండి, ఘీ అనేది మీ ఇష్టం అండి. నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఆ షుగరు, పాలు ప్లస్ నెయ్యి ఇవన్నీ బాగా కలిసిందనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. కాస్త నెయ్యి ఎక్కువ వేయండి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే కొద్దిగా యాలకుల పొడి. ఆ నెయ్యి బాగా పట్టాలి కదా. చూడండి,